అపోస్తలుడైన పౌలు గారి గురించి, అలాగే అపోస్తలుడైన పౌలు గారు ఎన్ని పత్రికలు రాశాడు, అలాగే అపోస్తలుడైన పౌలు గారి యొక్క పాత జీవితం, ప్రభుని ఎరిగిన తర్వాత ఆయన జీవితాన్ని, పౌలు గారి గురించి ఇంట్రడక్షను, అలాగే పౌలు గారు రాసిన పత్రికల గురించి ఇంట్రడక్షన్గా మనం మొదటిగా పోయిన సోమవారం మనం అదే ధ్యానం చేశాం. అంత మాత్రమే కాదు, రోమిలు రాసిన పత్రికను కూడా మనము విభజనగా చేసుకొని ఆ పత్రిక యొక్క విభజనను చూసాం. పత్రిక విభజన, అధ్యాయాల విభజన చూడలేదు, పత్రిక విభజన చూసి మనము పోయిన సోమవారం నాడు క్లాసుని ముగించాము. ఈ దినము మనము వాస్తవానికి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం ధ్యానం చేయాలి, కానీ రోమిలు రాసిన పత్రికలో మనం కొంత బ్యాలెన్స్ మిగిలి ఉంది. వాటిని మనము ఈ దినము ధ్యానం చేసి కంటిన్యూషన్గా పోయిన సోమవారాన్ని క్లాసుకి కంటిన్యూషన్గా మనము ఈ దినం కూడా రోమా పత్రికలో కొన్ని అంశాలను జ్ఞాపకం చేసుకుంటూ మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను మనము వెళ్ళిపోదాం. మొదటిగా రండి, దైవ గ్రంథమైన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రోమిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, రోమిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం చదువుతాం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనలేదు, కానీ తమ వాదన యందు ఎర్దులైరి. తదుపరి 25వ వచనం, అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఆ తర్వాత 28వ వచనం మనం చూస్తా ఉన్నప్పుడు, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. 30వ వచనం, కొండెగాండ్రను, అపవాదుకులను, దేవదేశులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులు, కవిదయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను ఇల్లే ఉన్నారు. ఈ మన వచ్చిన భాగాలు చూస్తూ ఉన్నప్పుడు 21వ వచనం, 25వ వచనం, 28వ వచనం, అలాగే 31వ వచనాన్ని మనం చదువుకొని ఉండగా, ఈ పత్రికలో మనము చూడబోతున్న ఈ అధ్యాయం, మొదటి అధ్యాయంలో మనం చూడబోతున్న ఆ అంశాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి అధ్యాయానికి మనము ఒక పేరుగా, ఒక శీర్షిక మనము పెట్టుకున్నట్లయితే అన్యుల పాపం అని మనం చూడగలం. అందుకే మనము మొదటి అధ్యాయంలో ఆ వచన భాగాన్ని నేను జ్ఞాపకం చేశాను. అన్యుల పాపం అని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ అధ్యాయాన్ని విభజన చేసినప్పుడు మొదటి 7 వచనాలను మనం చదువుతూ ఉన్నప్పుడు పౌలు గారు శుభవచనాలు పలుకుతూ శుభములను చెబుతూ ఈ మొదటి 7 వచనాలలో మనకు కనపడుతుంది. రోమిలు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నప్పుడు పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ శుభమని చెప్పి రాస్తూ ఉంటాడు. ఆయన శుభములు పలుకుతూ మొదటి 7 వచనాలలో మనం అది చూడగలం. తదుపరి 8 నుండి 15 వచనాలలో పౌలు రోమా వారితో ఉన్న సంబంధాన్ని తెలియపరుస్తుంది. పౌలు రోమాలో ఉన్న సంఘముతో పౌలుకున్న సంబంధాలు 8 నుండి 15 వచనాలలో మనం చూడగలం. ఆ తదుపరి 16, 17 వచనాలలో పత్రిక యొక్క సారం చూడగలం. పత్రిక యొక్క సారం నేను పోయిన సోమవారం నాడు జ్ఞాపకం చేశాను. పత్రిక యొక్క సారం ఏంటంటే దేవుని నీతి ఏంటి అంటే, పాపులమైన మన ఎడల ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు మీద శిలువ శిక్షను, అనగా మరణ శిక్షను విధించి, అనగా ఆయన రక్తము చిందించుడు ద్వారా, ఆయన మరణించుడు ద్వారా ఆయన యొక్క నీతిని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం అంగీకరించగా ఆయన నీతిని మనకు ఆపాదించాడు. అది దేవుని నీతి అని మనం చూస్తూ ఉన్నాం. ఈ 16, 17 వచనాలలో అదే మాట మనం చూస్తూ ఉన్నప్పుడు, ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అదే పత్రిక యొక్క సారం. ఈ రోమిలు రాసిన యొక్క పత్రిక యొక్క పూర్తి సారాన్ని మనం చూస్తున్నప్పుడు నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని రాయబడిన ప్రకారంగా విశ్వాస మూలం అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. 16, 17 వచనాలలో దేవుని నీతిని మనం చూస్తాం. ఆ తదుపరి
18 నుండి 32 వచనాలలో అన్యుల పాపం, అదే మనం చూస్తా ఉన్నాం. 21వ వచనం మనం చూసినప్పుడు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదన యందు వ్యర్థులైరని మనం చూస్తా ఉన్నాం. అంటే ఆ అన్యులు ఏ విధంగా పాపంలో కొనసాగుతున్నారో, దేవుణ్ణి ఎలా స్తుతించడం లేదో, దేవుణ్ణి ఎలాగూ ఆరాధించలేదో, వాళ్ళు ఎలాగూ పాపంలో కొనసాగుతున్నారో 18 నుండి 32 వచనాల్లో పౌలు రోమా సంఘానికి వివరిస్తూ మొదటి అధ్యాయంలో ఈ విధంగా వారి పాపాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రోమా సంఘములో ఉండి ఉన్న వారికి పౌలు జ్ఞాపకం చేస్తుందంటే అన్యుల పాపాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి 7 వచనాల్లో శుభవచనాలు, తర్వాత 8 నుండి 15 వచనాలలో పౌలు రోమా వారితో ఉన్న సంబంధం, 16 నుండి 17 వచనాల్లో మనం ఈ రోమిలకు రాసిన పత్రిక యొక్క సారం అంతా మనం అక్కడ చూడగలం. తర్వాత తదుపరి 18 నుండి 32 వచనాలలో అన్యుల పాపాన్ని మనం చూస్తాం, అన్యుల పాపం. తదుపరి మనం 2వ అధ్యాయంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ యూదుల పాపం కనిపిస్తుంది. ఆ అధ్యాయాన్ని మనం పూర్తిగా చదువుతున్నప్పుడు, మనం ఆ అధ్యాయం అంతా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు యూదుల పాపాన్ని జ్ఞాపకం చేస్తూ పౌలు రోమా ఉన్న సంఘంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. యూదుల పాపం ఏంటో అక్కడ మనం చదువుతున్నప్పుడు మొదటిగా మనం చూసినప్పుడు 1 నుండి 16 వచనాలు, 2వ అధ్యాయానికి యూదుల పాపం అని మనం ఒక శీర్షిక పెట్టుకొని, అంశంగా పెట్టుకొని ఆలోచన చేస్తే అందులో మనము మొదటి 16 వచనాలలో స్వనీతి ఉంటుంది. యూదుల యొక్క స్వనీతి, ఇతరుల మీద వేలు పెట్టి చూపిస్తారే తప్ప వారు మాత్రము పాటించరు, వారు మాత్రము వాటిని కొనసాగించరు. అంటే ఇక్కడ మన 16 వచనాలలో మొదటి 16 వచనాలలో ఆ స్వనీతి, యూదుల యొక్క స్వనీతిని మనం చూస్తూ ఉంటాం. 17 నుండి 29 వచనాలలో సొంత భక్తిని కొనసాగిస్తూ ఉంటారు. ఏంటి యూదుల పాపం? యూదులు కూడా పాపులు అనడానికి రుజువులు, సాక్ష్యాలు ఏంటి ఈ పత్రికలో, ఈ 2వ అధ్యాయంలో అంటే యూదులు కూడా పాపులు అనడానికి సాక్ష్యాలు ఏంటంటే 1 నుండి 3 వచనాల్లో మనం చూద్దాం. స్పష్టంగా రాయబడి ఉంది. ఏమని ఉంది అంటే, తీర్పు తీర్చు మనుషుడా, నీ ఎవడవైనా సరే నిరుత్తుడివై ఉన్నావు. అంటే దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్పుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్న వేళయనగా తీర్పు తీర్చి నీవు అట్టి కార్యములే చేయుచున్నావు కావా అని పౌలు వారి విషయంలో తెలియపరుస్తూ దేవుడు ఏమన్నాడో వాటి విషయాల్లో పౌలు ప్రస్తావిస్తూ ఉన్నాడు. అంటే 1 నుండి 3 వచనాల్లో అన్ని జనాంగంలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, తీర్పు తీరుస్తూ ఉంటారు. కాబట్టి వీధుల్లో కూడా ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, కాబట్టి వారు పాపులైతే యూదులు కూడా పాపులే అని తెలియపరుస్తూ మొదటి 3 వచనాలలో అన్య జనాంగాన్ని ప్రస్తావిస్తూ, అన్య జనాంగం ఎట్లా తీర్పు తీరుస్తారో, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో దానిని జ్ఞాపకం చేస్తూ మొదటి 3 వచనాలలో తెలియపరిచాడు. 4 నుండి 11 వచనాల్లో మనం చూసినప్పుడు దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవుని ఆశీర్వాదం, యూదుల పట్ల దేవుని ఆశీర్వాదాన్ని అక్కడ మనం చూడగలం. 12 నుండి 24 వచనాల్లో మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని ధర్మశాస్త్రం ఉంటుంది. దేవుని యొక్క ధర్మశాస్త్రం, వాస్తవానికి ధర్మశాస్త్రం దేవుని వారి మీద మోపాలని, లేకపోతే వారిని ధర్మశాస్త్రాన్ని పాటించాలని ఆజ్ఞగా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు. కానీ మోషేని పైకి పిలిచాడు సినాయి పర్వతం మీద. దేవుడు ఏమన్నాడు అంటే, మోషే, ఈ ప్రజలు నా మాట వింటే చాలు అన్నాడు. ఆ మాట వెళ్ళి కింద ఉన్న ప్రజలతో చెప్పు అన్నప్పుడు మోషే వచ్చి కింద ఉన్న ప్రజలతో అంటాడు ఏమని, దేవుడు నాతో మాట్లాడాడు, మీరు దేవుని మాట వింటే చాలు అన్నప్పుడు నిర్గమాకాండం 19వ అధ్యాయం ఈ సంభాషణ మనం చూడగలం. అప్పుడు ప్రజలు ఏమంటారంటే, మేము దేవుడు చెప్పినవన్నీ చేస్తామంటారు. అప్పుడు దేవుడు దాన్ని తీవ్రంగా తీసుకొని, దేవుని మాట వినడం తేలిక, దేవుని చెప్పినట్టు చేయడం తేలిక. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఏమన్నారంటే ప్రజలంతా కలిసి మేము దేవుడు చెప్పిందల్లా చేస్తామన్నారు. దేవుని మాట వింటాము అంటే ఒక మాటతో ఈ ధర్మశాస్త్రం ప్రవేశించేది కాదు. వాళ్ళు ఏమన్నారంటే మేము దేవుని చెప్పినన్ని చేస్తామన్నారు. దాని కారణాన్ని బట్టి దేవుడు దాన్ని తీవ్రంగా తీసుకొని ధర్మశాస్త్రాన్ని ఇచ్చి 10 ఆజ్ఞలుగా వారు ముందుంచాడు. కాబట్టి దేవుని ధర్మశాస్త్రం అది. కాబట్టి అందులో వారు
ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారు ఎవరు లేరు కాబట్టి వారు కూడా పాపులే. ధర్మశాస్త్రం వారికి రుజువుపరుస్తున్నప్పటికీ వారు మేమే నీతిమంతులుగా వాళ్ళుగా ప్రకటించుకుంటూ ఉండగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించటంలో విఫలమై ఉండగా దేవుడు అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈదులు పాపంలో ఉన్నారు, ఈదులు పాపము అని చెప్తూ అన్య జనాంగాలను చూపిస్తూ వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేస్తూ వాళ్ళకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మీరింది జ్ఞాపకం చేస్తూ 2వ అధ్యాయంలో వారు ఆచరించే తర్వాత 25 నుండి 29 వచనాల్లో వారు ఆచరించే సున్నతి విషయంలో కూడా విఫలమైపోయారని జ్ఞాపకం చేశాడు. మరలా జ్ఞాపకం చేస్తున్నాం. వాళ్ళు యూదులు పాపులు అనడానికి ఎవరిని చూపాడు దేవుడు అంటే అన్య జనాంగాన్ని చూపాడు. అంత మాత్రమే కాదు, దేవుని ఆశీర్వాదాలను నిరాకరించిన వారు, అంత మాత్రమే కాదు దేవుని ధర్మశాస్త్రాన్ని తృణీకరించిన వారు, అంత మాత్రమే కాదు దేవుని వాళ్ళు ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న వాటిని నామకార్థంగా అనగా భక్తిగా పైకి కనిపించే విధంగా వారికి వారే ప్రత్యేకించుకొని ఆచరించే సున్నతి విషయంలో అతిశయపడుతున్న సందర్భాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ వీటన్నిటిని బట్టి చూడగా యూదులు కూడా పాపులు, వారికి ధర్మశాస్త్రం ఉన్నా, వారి దేవుని వాగ్ద ఆశీర్వాదం ఉన్నా, వారికి సున్నతి ఉన్నా, ఏదైనా సరే వారు కూడా పాపులే అని జ్ఞాపకం చేస్తూ 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా పౌలు గారు రోమిలు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూడగలం. 1వ అధ్యాయం చూస్తున్నప్పుడు అన్యుల పాపాన్ని మనం చూస్తా ఉన్నాం. 2వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు యూదుల పాపాన్ని మనం చూస్తా ఉన్నాం. సరే, 3వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 3వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉండగా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయం 9వ వచనం. అలాగైనా ఏమందుము, మేము వారి కంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రము కాము. యూదులనేమి గ్రీసు దేశస్థులనేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. అంటే ఈ 3వ అధ్యాయం 9వ వచనం ఏం చెలవిస్తుంది అంటే, తర్వాత మనం చదువుతున్నప్పుడు నీతిమంతుడు లేడు ఒక్కడు అంటే 3వ అధ్యాయం అంతా ఏమి తెలియపరుస్తుందంటే అందరూ పాపులే, అందరూ పాపులే. 1వ అధ్యాయము మనం అన్యుల పాపాన్ని చూస్తా ఉన్నాం. 2వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు యూదుల పాపాన్ని మనం చూస్తా ఉన్నాం. 3వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నప్పుడు మనము అందరూ పాపులే అని చూస్తా ఉన్నాం. అందరూ పాపులే అనగా దైవ గ్రంథం ఏమని చెలవిస్తా ఉంటే 1 నుండి 8 వచనాల్లో చూస్తే యూదుల ప్రతివాదం, మేమే నీతిమంతులము, మేమే నీతిమంతులము అంటా ఉన్నప్పుడు దేవుని ధర్మశాస్త్రం మాదే, మేమే దేవునిని సృష్టించిన వారము అని వ్యాజ్యం ఆడుతూ ఉన్నప్పుడు ఈ యెషయా గ్రంథంలో రాయబడిన ఈ మాటను ఎత్తి పౌలు గారు రాస్తూ యెషయా గ్రంథంలో రాయబడిన ఈ మాట 4వ వచనంలో కనపడింది. నీ మాటలలో నువ్వు నీతిమంతుడుగా తీర్చబడినట్లు, నీ వ్యాజ్యం ఆడినప్పుడు గెలిచినట్లు అని రాయబడిన ప్రకారం అంటే ఇది యెషయా గ్రంథంలో మనం చూడగలం. 24వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఈ వచన భాగాన్ని యొక్క సారాన్ని ఎత్తి పౌలు గారు తెలియపరుస్తూ అందరూ పాపులు వాళ్ళ ప్రతివాదం ఉంది. యూదులు ఏం చేస్తున్నారంటే మేమే నీతిమంతులు అని ప్రతివాదం చేస్తున్నప్పుడు 9వ వచనంలో కంక్లూజన్ చేశాడు. ఏమనంటే ఏమాత్రము కాదు, యూదులనేమి గ్రీసు దేశస్థులనేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారు. అది మొదటి 8 వచనాల్లో చూస్తున్నప్పుడు యూదుల ప్రతివాదాన్ని చూడగలం. 9 నుండి 20 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు అందరూ పాపులే అని మనం చూడగలం. మనం అదే కదా ఎక్కువ సార్లు మనము చాలా చోట్ల మనం సువార్త ప్రకటించేటప్పుడు ఈ 3వ అధ్యాయం 23వ వచనంలోది ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక కూర్చున్నారని మనం తరచుగా లోకానికి అనగా నమ్మని వారికి సువార్త ప్రకటించే సమయంలో ఈ మాట మాట్లాడతాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. 8 నుంచి 9 నుంచి 20 వచనాలలో ఆ పదాల్లో మనము చూస్తా ఉన్నప్పుడు అందరూ పాపులే. అంత మాత్రమే కాదు, పాపులేనని కంక్లూజన్ ఇచ్చి ఆపలేదు. పాపానికి పరిష్కారం ఉంది, నీతిమంతులుగా తీర్చబడే విధానం కూడా తెలియపరిచాడు. అదే మనం చూడగలం 21 నుండి 31 వచనాలలో పాపులని తెలియపరచడం మాత్రమే కాదు, పాపులను నీతిమంతులుగా ఎలా తీర్చబడగలరో అక్కడ రాయబడి ఉంది. మనం ఒకసారి 30వ వచనంలో 31వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, లేకపోతే 26వ వచనంలో మనం చూస్తా ఉన్నప్పుడు విశ్వాసమును బట్టి అని మనం ఈ కింద వచనాలన్నిటినీ 21 నుంచి 31వ వచనం వరకు మనం చదివితే ఒక పాపి ఏ రీతిగా నీతిమంతుడిగా తీర్చబడగలరో మనము 21 నుండి 31 వచనాల్లో చెప్పగలం. అంటే చూడగలం. పాపులను మాత్రమే కాదు,
నీతిమంతులుగా తీర్చబడే అవకాశం కూడా ఉంది. అందరం పాపులు అంటున్నాడు, అందరూ నీతిమంతులుగా మార్చబడడానికి మార్గం ఉంది. అది ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ఆయన నామమందు విశ్వాసం ఉంచుడు ద్వారా అందరూ నీతిమంతులుగా తీర్చబడే అవకాశం ఉందని ఈ అధ్యాయం 3వ అధ్యాయము తెలియపరుస్తుంది. పాపులను సెలవిచ్చడం మాత్రమే కాదు, అందరూ నీతిమంతులు కూడా అయ్యే అవకాశం కూడా ఉందని ఈ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూడగలం. దాటి వెళదాం 4వ అధ్యాయానికి మనం వెళ్ళిపోదాం. చూడండి, 4వ అధ్యాయానికి మనం వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఒక మాటకు నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ 4వ అధ్యాయానికి రండి ఒకసారి. ఇక్కడ మనం చదువుతూ ఉన్నప్పుడు 7వ వచనాన్ని మనం చదువుదాం. 7వ వచనానికి ఒకసారి వస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఎలాగనగా తన అతిక్రమణ పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అంటూ ఒకసారి పై వచనానికి మనం 2వ వచనానికి వచ్చినప్పుడు, అబ్రహాము క్రియల మూలముగా నీతివంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును, కానీ అది దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే ఈ 4వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు నీతిమంతునిగా తీర్చబడుట ఎవరు? అబ్రహాము. ఎలాగంటే క్రియల వలన కాదు, దేవుని నమ్మడం వల్ల దేవుని నమ్మడం ద్వారా అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అని మనము ఈ 4వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ అధ్యాయానికి శీర్షికగా మనం ఒక పేరు పెడితే నీతిమంతులుగా తీర్చబడుట అబ్రహాము. ఈ అధ్యాయంలో కొంతమంది భక్తులను కూడా మనం చూడగలం. మనం చూస్తా ఉన్నప్పుడు 1 నుండి 12 వచనాలలో అబ్రహాము యొక్క స్థానాన్ని మనం చూడగలం. 1 నుండి 12 వచనాలలో అబ్రహాము యొక్క స్థానం అంటే విశ్వాసము ద్వారా ఆయన స్వాస్యం, అంటే విశ్వాసం ద్వారా తండ్రి కాగలడు, విశ్వాసులకు తండ్రి కాగలడు. అదే 1 నుండి 12 వచనాలలో మనం చూడగలం. తదుపరి 13 నుంచి 16 వచనాల్లో అబ్రహాము యొక్క స్తోమత మనం అదే చూస్తాం. విశ్వాసం ద్వారా స్వాస్యం. 17 నుండి 25 వచనాలలో 17 నుండి 25 వచనాలు చదువుతున్నప్పుడు అబ్రహాము యొక్క స్థితి మరలా జ్ఞాపకం చేస్తున్నాం. 1 నుండి 12 వచనాలు చదువుతున్నప్పుడు అబ్రహాము యొక్క స్థానం. 13 నుండి 16 వచనాలు చదువుతున్నప్పుడు అబ్రహాము యొక్క స్తోమత. 17 నుండి 25 వచనాలు చదువుతున్నప్పుడు అబ్రహాము యొక్క స్థితి. అది మనము ఈ 4వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూడగలం. నీతిమంతులుగా తీర్చబడట, అబ్రహాము యొక్క స్థానాన్ని, అబ్రహాము యొక్క స్తోమతను, అలాగే అబ్రహాము యొక్క స్వాస్యాన్ని మనం ఈ అధ్యాయంలో చూడగలం. తదుపరి 5వ అధ్యాయానికి మనం ప్రవేశించినప్పుడు అక్కడ ఆదాము గురించి మనం చూడగలం. అబ్రహాము ఎట్లాగ నీతిమంతులుగా తీర్చబడ్డాడో, నీతిమంతులుగా తీర్చబడుట ఆదామును మనం చూడగలం. 5వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఆదాము కనపడతాడు మనకి. అదే 12 వచనం మనం తరచుగా మాట్లాడుతూ ఉంటాం. 5వ అధ్యాయం 12 వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము ఎలాగూ ప్రవేశించను, అలాగున మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన. ఆ మనుషుడు ఆదామని మనం ఎరుగుదుము. ఆ మనుషుని ద్వారా మనకి లోకంలోకి పాపం ద్వారా మరణము అందరికీ సంప్రాప్తమైందని ఎరుగుదుము. కాబట్టి నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డాడో ఇక్కడ మనం చూడగలం. అక్కడ చూస్తా ఉన్నప్పుడు మొదటి 11 వచనాల్లో నీతిమంతులుగా తీర్చబడటం ద్వారా ఆశీర్వాదాలు ఉన్నాయి. నీతిమంతులుగా తీర్చబడటం ద్వారా ఆశీర్వాదాలు. తర్వాత 12 నుండి 21 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు నీతిమంతులుగా తీర్చబడటకు ఆధారాలు, ఎలాగూ తీర్చబడాలి, ఎలాగూ మనం చూస్తా ఉన్నప్పుడు కొన్ని ఆధారాలు కృపచేతనే, ఆయన కృపచేతనే మనకి రక్షణ కలిగించిన వాడు, మనకు ఆయన కృపచేతనే భాగ్యాన్ని కలిగించిన వాడు. ఆ మాటలు మనం చూస్తా ఉన్నప్పుడు 12 నుంచి 21 వచనాల్లో నీతిమంతులుగా తీర్చబడటకు ఆధారాలు ఉన్నాయి. వాటన్నిటిని మనము చూస్తా ఉంటాం. మొదటి 11 వచనాలలో నీతిమంతులుగా తీర్చబడట ద్వారా ఆశీర్వాదములు, నీతిమంతులుగా తీర్చబడుటకు ఆధారాలు. నీతిమంతులుగా తీర్చబడుట ఆదాము గురించి మనము ఇక్కడ 15వ అధ్యాయాన్ని, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం ధ్యానించగలం, వాటిని చూడగలం. తదుపరి 6వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు, 6వ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు
పాపపు శక్తి నుండి విడుదల అని శీర్షికగా మనం చూడగలం. పాపపు శక్తి నుండి విడుదల. అంటే పాపము నుండి విడుదల, పాపం నుండి విడుదల. మొదటి 10 వచనాలలో ఎరగాలి. ఏంటి? ఏం ఎరగాలి? చూడండి, మనము 6వ అధ్యాయం 6వ వచనం చదువుతా ఉన్నప్పుడు ఏమనగా, మనం ఇకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో సిలువ వేయబడినని ఎరుగుదుము అని రాయబడి ఉంది. 8, 9 వచనాలలో కలిసి ఉంటాయి. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణము ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి అని చూడగలం. అంటే 1 నుండి 10 వచనాలలో అక్కడ మనం ఏమి ఎరగాలో రాయబడి ఉంది. ఆయన ఎలా మరణించాడో, ఆయన మనకి ఏ భాగ్యాన్ని అనుగ్రహించాడో, ఆయన ఎలా నడుచుకున్నాడో, ఆయన క్రీస్తు యేసులోనికి బాప్తీసం ఎలా పొందాలో, ఎలాగో అని పాపమునకు దాసులు కాకుండా మనల్ని విడిపించాడో, వాటన్నిటినీ మనం ఎరగాలి. అక్కడ ఏం ఎరగాలో మనం ఆలోచన చేసినట్లయితే 1 నుండి 10 వచనాల్లో స్టడీ చేసేటప్పుడు 1 నుండి 10 వచనాలు స్టడీ చేసేటప్పుడు ఎరగాలని హెడ్డింగ్ పెట్టుకొని మనం ఏమేమి ఎరగాలో వాటిని రాసుకుంటే ఒక అద్భుతమైన ఒక పాఠం మనకి అక్కడ దొరుకుతుంది. ఆ తదుపరి 11వ వచనంలో మనం ఒకే వచనం ఉంటుంది అక్కడ. అది ఎంచుకొనుట. ఏంటి ఎంచుకోవాలి? అటువలనే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మును మీరే ఎంచుకునుడి. అక్కడ మనం చూస్తా ఉన్నాడు. అటువల్ల మీరు పాప విషయంలో మనం మృతులము. ఎప్పుడైతే దేవుని విషయంలో క్రీస్తు యేసునందు మనము సజీవులు, మన సంగతి మనం ఎంచుకోవాలి. ఆ సంగతి మనం గమనించాలి. చాలాసార్లు ఇంకా పాప విషయంలో మనము చనిపోకుండా సజీవులుగా ఉన్నట్లే మనం కొనసాగుతుంటాం, కానీ పాప విషయంలో చనిపోవాలని. అందుకే ఇక్కడ 11వ వచనం మాత్రమే ఎంచుకొనుట. ఎలా ఎంచుకొనుటే క్రీస్తు యేసులో, దేవుని ద్వారా క్రీస్తు యేసులో మనము సజీవులు అన్న సంగతి ఎరిగి ఉండాలి, ఎంచుకోవాలి. ఆ విషయాన్ని మనం చూడాలని, గమనించాలని పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. తర్వాత 12 నుంచి మనం 23వ వచనం వరకు చదువుతా ఉన్నప్పుడు అప్పగించుకొనుడి. అక్కడ చూడండి, అప్పగించుకొనని చూస్తే ఏం అప్పగించుకోవాలి, ఎవరికి అప్పగించుకోవాలి, ఎవరికి అప్పగించుకోకూడదు, అవన్నీ మనం అక్కడ చూడాలి. ఏం అప్పగించాలి, ఎవరికి అప్పగించాలి, ఎవరికి అప్పగించుకోకూడదు. ఎందుకంటే మనం ఏమై ఉన్నామో, మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, వాటిని మనం ఎలాగూ ఎవరికి అప్పగించుకున్నామో పూర్వము, వాటిల్లో నుండి విడిపించబడిన తర్వాత మనం ఎలా కొనసాగాలో వాటిని కొనసాగిస్తున్న సందర్భాన్ని మనం చూడగలం. తదుపరి మనము చూస్తా ఉన్నప్పుడు అప్పగించుకొనుడి అని మన పదం చూసినప్పుడు చాలా ఇక్కడే మనము 12 నుంచి 23వ వచనం వరకు చాలా విశేషమైన మాటలు అక్కడ రాయబడి ఉంది. ఒక మాటగా నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు పాపమును ఏలనీయకుడి. 13వ వచనం. మరియు మీ అవయవములు దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అని రాయబడింది. ఎవరికి అప్పగించబడాలో ఇక్కడ మనం చూస్తే తర్వాత మీరు చదువుతున్నప్పుడు 19వ వచనానికి రండి. 19వ వచనంలో చివరి భాగం చదువుతాను. అలాగే పరిశుద్ధ కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఈ వచన భాగాలను చదువుతున్నప్పుడు ఎవరికి, ఎందుకు, ఎలా అప్పగించాలో, ఎవరికి అప్పగించకూడదో ఈ విషయాలన్నిటినీ మనం స్పష్టంగా ఈ 6వ అధ్యాయంలో మనం చూడగలం. 12 నుంచి 23 వచనాల్లో పాపపు శక్తి నుండి విడుదల పొందాలి అంటే ముందు యేసు ప్రభు ఎవరో ఎరగాలి. ఆయన ఎవరో ఎరిగిన తర్వాత మనం ఆయన ఏమై ఉన్నాడో, దాన్ని మనకి ఏం ఆపాదించాడో, మనకి ఏమి ఇచ్చాడో దానిని మనం ఎంచుకోవడం మాత్రమే కాదు, మనం అప్పగించుకోవాలి. ఎవరికి అప్పగించుకోకూడదో, ఎవరికి అప్పగించుకోవాలో ఈ 6వ అధ్యాయంలో స్పష్టంగా మనము చూడగలం. దాటి వెళదాం. 7వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 7వ అధ్యాయంతో చదువుతూ ఉన్నప్పుడు ధర్మశాస్త్రం నుండి విడుదల. 1 నుండి 6 వచనాల్లో మనం చూస్తా ఉన్నప్పుడు ధర్మశాస్త్రం దాని అధికారం గురించి ఒక కంపారిగా వివరిస్తూ, ధర్మశాస్త్రం దాని అధికారం గురించి వివరిస్తూ
భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం ఎట్లాంటిదో, భర్త బ్రతికున్నంత వరకు, తదుపరి మరణించిన తర్వాత వారు ఏంటో ఒక ఉదాహరణగా పౌలు గారు తెలియపరుస్తూ వాటిని వివరిస్తూ రాయటం జరిగింది. అంత మాత్రం వారు గుర్తు చేయడం అంటే ధర్మశాస్త్రం దానికి ఉన్న అధికారం ఎంతవరకు ఉందో దాని అధికారం మొదటి 6 వచనాల్లో మనం చూడగలం. 7 నుండి 13 వచనాల్లో ధర్మశాస్త్రం దాని యొక్క పని, లేదంటే దాని యొక్క పరిచర్య, ధర్మశాస్త్రం దాని యొక్క అధికారం మాత్రమే కాదు, అది ఎంతవరకు పనిచేస్తుంది, అది ఎంతవరకు కొనసాగుతుంది, దాని పనేంటి అని 7 నుంచి మనము 13 వచనాల్లో ధర్మశాస్త్రం యొక్క పని ఏంటి, అది ఎంతవరకు కొనసాగుతుంది, ధర్మశాస్త్రం చేసేది ఏంటి అని 7 నుంచి 13 వచనాల్లో మనం చూడగలం. అంత మాత్రమే కాదు, 14 నుండి 25వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు ధర్మశాస్త్రం దాని ఆసక్తి, అంటే ధర్మశాస్త్రం దానికి ధర్మశాస్త్రం యొక్క శక్తిహీనత ఉంది. ఏంటో ఆ అధ్యాయంలో 14 నుంచి 25 వచనాల్లో ధర్మశాస్త్రం యొక్క శక్తిహీనత గురించి, ఆసక్తిని గురించి శక్తివంతమైంది అని చెప్పడంలో ఆసక్తి అంటే అది శక్తిహీనత కలిగినది, ఎట్లా శక్తిహీనత కలిగినదో వివరిస్తూ దానిని 14 నుంచి 25 వచనాల్లో మనము ఆ విషయాన్ని గమనించగలం. ధర్మశాస్త్రం నుంచి విడుదల అంటూ 1 నుంచి 6 వచనాల్లో ధర్మశాస్త్రానికి ఉన్న అధికారం, తర్వాత 7 నుంచి 13 వచనాల్లో ధర్మశాస్త్రంకు ఉన్న దాని పని లేకపోతే పరిచర్య, 14 నుంచి 25 వచనాల్లో ధర్మశాస్త్రం దాని యొక్క శక్తిహీనత మనము 7వ అధ్యాయంలో చూడగలం. దాటి వెళదాం 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు, 8వ అధ్యాయాన్ని చదువుతూ ఉన్నప్పుడు పాపపు శక్తి నుండి విడుదల. పాపంకున్న శక్తి ఏంటంటే మరణం నుండి ఎలా విడుదల, అదే మనం చూడబోతూ ఉన్నాం. 8వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు, మొదటి వచనం చదువుతున్నప్పుడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. పాపపు శిక్ష నుండి విడుదల అంటే, మరణం నుండి విడుదల అంటే, క్రీస్తు యేసులో ఉన్నవారికి, ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఎరిగిన వారికి, నమ్మిన వారికి, విశ్వసించిన వారికి ఇక ఏ శిక్ష ఇది లేదని సెలవిస్తూ అక్కడ విషయాలన్నీ తెలియపరుస్తూ ఉంటాయి. 1 నుండి 4 వచనాలలో తీర్పు నుండి స్వాతంత్రం, అదే మనం జ్ఞాపకం చేస్తున్నాడు. తీర్పు నుండి, అదే కదా ప్రభు చెబుతున్నాడు, ఏ శిక్షా విధి లేదంటే అక్కడ కింద వచనాల్లో రాస్తూ ఎందుకంటే ఆయన ఆ తీర్పు అంతా తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారిని శరీర ఆకారంగా పంపి ఆయన మీద మోపాడు. మనకు రావాల్సిన తీర్పుని, ఉగ్రతను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి మీద మోపాడు. కాబట్టి ఇక తీర్పు నుండి స్వాతంత్రం, ఇక శిక్షా విధి లేదు మనకి. మనకు క్రీస్తు న్యాయపీఠం మీదట మనకుండే బహుమానాలే తప్ప ఖచ్చితంగా మనకి మహాధవళ సింహాసనమైన తీర్పు లేదని జ్ఞాపకం చేస్తూ పౌలు ఈ విషయాన్ని ప్రస్తావించడం జరుగుతూ ఉంది. 7 నుంచి చూస్తా ఉన్నప్పుడు 5 నుంచి 17 వచనాల్లో ఓటము నుండి స్వాతంత్రము. మనం ఎక్కడైతే ఓడిపోయామో, శరీర సారంగా మనం ఎక్కడైతే ఓడిపోయామో, మనం ఎక్కడైతే నలిగిపోయామో ఆ విషయంలో మనకు స్వాతంత్రం కలిగించాడు. ఆ విషయంలో మన బలహీనతల్లో నుండి ఆయన మనకు స్వాతంత్ర్యాన్ని కలిగించాడు. ఆంక్షలు లేదు, శిక్షా విధి లేదు, ఎప్పుడు తీర్పు నుండి స్వాతంత్రం కలిగినప్పుడు. 5 నుంచి 17 వచనాలు చూస్తుంటే ఓటము నుండి స్వాతంత్రం అంటే ఆంక్షలు లేదు. తదుపరి 18 నుండి 30 వచనాల్లో మనం చూస్తా ఉన్నప్పుడు నిరుత్సాహం నుండి స్వాతంత్రం. మీరు 18 నుండి 20 వచనాల్లో మీరు గమనిస్తా ఉన్నప్పుడు ఒక సృష్టి కూడా మూలుగుతా ఉంది, నిరుత్సాహంతో ఉంది. దేవుని పిల్లలు కూడా ఎదురు పొందబోయే మహిమను, ఆ స్వాతంత్రం కొరకై నిరీక్షణ కలిగి ఉన్నారు. కాబట్టి మనం నిరుత్సాహ చెందవలసిన పని లేదు అని తెలియపరుస్తూ, నిరుత్సాహం నుండి మనం స్వాతంత్రం పొందాం. మనం ఎలా ఉండాలో సృష్టి మనము 18 నుండి 30 వచనంలో ఆ వచన భాగాలన్నిటినీ మనము ఎలాగ ఉండాలో, ఎలాగ ఎదురు చూడాలో జ్ఞాపకం చేస్తూ పౌలు గారు ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. తర్వాత 31 నుండి 39 వచనాలలో మనం చూస్తున్నప్పుడు భయము నుండి స్వాతంత్రత. భయము నుండి, ఆ భయం ఏంటో మనం చూస్తా ఉన్నప్పుడు మనం చూస్తారు ఒక మాటగా 31 వచనం, ఇట్లనగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకి ఈరోజు దేవుడు అని చెప్తూ తర్వాత 35వ వచనంలో క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు ఎవడు చాలా ప్రశ్నలు. తర్వాత చదువుకోండి
ఆ భయం నుండి స్వాతంత్రతలో దేవుడిచ్చే అభయము, క్రీస్తు యేసు ఇచ్చే అభయము చాలా అద్భుతమైనది. ప్రశ్నలు చాలా ఉంటాయి అక్కడ. మీ తర్వాత మీరు చదువుకోండి. ప్రశ్నలు చాలా ప్రశ్నలు ఉంటాయి. ఒక ఊరికే మీకు ఒక మాట, విరోధి ఎవడు 31 వచనంలో, తర్వాత 32 వచ్చిన చివరి భాగంలో అనుగ్రహింపడు, తర్వాత ప్రతి విషయంలో 34 వచనంలో శిక్ష విధించు వాడేవాడు, తదుపరి మనం 35 వచనంలో చూస్తే మనలను ఎడబాపు వాడేవాడు. ప్రశ్నలు కనిపిస్తా ఉంటాయి. అంటే మనము భయము పడే ప్రతి సందర్భంలో ఆయన తప్పక అభయాన్ని అనుగ్రహించి స్వాతంత్రాన్ని అంటే స్వాతంత్రం అంటే ఆ భయము నుండి విడుదల, ఆ భయము నుండి విడుదల దేవుడు కలిగిస్తాడని ఆ పౌలు గారి పత్రికలో స్పష్టంగా వివరించడం జరిగింది. తర్వాత మనం 9వ అధ్యాయానికి మనం వెళ్ళిపోదాం. 9వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు యూదుల గతకాలపు ఏర్పాటు, యూదుల గతకాలపు ఏర్పాటు మీకు ఈ రాయబడిన ఈ విభజనలు మీకు అందించబడతాయి. తదుపరి మీరు వాటిని చదవండి. డివిజన్ ప్రకారంగా మీరు ధ్యానం చేస్తున్నట్లయితే మీకు కూడా చాలా అద్భుతమైనగా దేవుడు మీతో మాట్లాడతాడు. చాలా విశేషంగా, చాలా అర్థవంతంగా మీకు కూడా విభజన చేయడం జరిగింది. దేవుని సేవకులు ఎంతో మంది విభజనల ద్వారా మేము కూడా వాటిని సేకరించి విభజించి మనం మీకు అందిస్తూ ఉండగా వాటిని మీరు కూడా ధ్యానం చేయాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అధ్యాయం 9కి మనము ప్రవేశిద్దాం. యూదుల గతకాలపు ఏర్పాటు, ఆయన సర్వాధికారి అని మనం చూడబోతూ ఉన్నాం. ఈ అధ్యాయంలో మొదటి 13 వచనాలలో దేవుని విశ్వాస్యత మనం చూడగలం. దేవుని విశ్వాస్యత అంటే దేవుని యొక్క ఎంత ప్రేమ కలిగిన వాడో వారి ఇశ్రాయేలుల పట్ల, అనగా యూదుల పట్ల దేవుడు కలిగించిన ఆ గొప్ప కార్యం, ఆ యొక్క వాళ్ళకి ఇచ్చిన గొప్ప వాగ్దానం చూడండి. 9 నుంచి మనము 9వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నప్పుడు చాలా విశేషమైన మాటలు 13వ వచనం పాత నిబంధన గ్రంథాలలోని లేఖనాలను ఎత్తి వివరిస్తూ పౌలు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. మొదటి 13 వచనాలలో సుమారుగా ఒక 3-4 వచనాలను పాత నిబంధన గ్రంథంలో నుండి వచనాలను తీసుకొని ఎత్తి రాయడం జరుగుతుంది. ఆది కాండంలో నుండి కొన్ని వచన భాగాలను ఎత్తి పౌలు గారు ఇక్కడ రాయడం జరిగింది. ఎందుకంటే యూదులకి ఎవరంటే ప్రాముఖ్యం గమనిస్తారంటే అబ్రహాం గారిని ముందుకే వాళ్ళు అబ్రహాం గారినే చూస్తారు. కాబట్టి అబ్రహాం గారే వారు ప్రామాణికంగా గమనిస్తున్నారు. కాబట్టి పౌలు ఆ అబ్రహాం గారి నుంచే ప్రస్తావిస్తూ వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని విశ్వాసం ఎంత గొప్పదో చూడండి యూదులారా అని తెలియపరుస్తూ మొదటి 13 వచనాల్లో వివరించడం జరిగింది. 14-18 వచనాల్లో దేవుని నీతిని గురించి తెలియపరుస్తూ ఉంటాడు. దేవుడు ఎంత నీతిమంతుడో, దేవుడు ఎలాగూ మోషేకు, అబ్రాహాముకు, మన ప్రజలకు ఎలాగూ కరుణను కలిగి ఆయన ఎంతగా ప్రజల పట్ల కనికరాన్ని కలిగి ఉన్నాడో, మీరు చేసిన దోషాలను శిక్ష విధింపకుండా ఆయన నీతి ఎంతదో గమనిస్తూ వివరించండి అని వారికి తెలియపరుస్తూ 14-18 వచనాల్లో దేవుని నీతిని గురించి వివరించడం జరిగింది. 19-29 వచనాల్లో దేవుని యొక్క న్యాయం అంటూ ఒకసారి 25వ వచనానికి రండి. ఒకసారి ఆ ప్రకారమే 25వ వచనం, ఆ ప్రకారమే నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరిగినదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవం గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడిన అని హోషేయాలో ఆయన చెప్పుచున్నాడు. అంటే పాత నిబంధన గ్రంథంలో నుండి, హోషేయ గ్రంథంలో నుండి ఆయన నీతిని ఎలాగ జ్ఞాపకం చేస్తున్నారు. వాళ్ళు చేసిన ఆ దోషాలను, తప్పిదాలను ఆయనను దేవుడు ఎంచక, దేవుని ఉగ్రతను వారి మీద చూపక, ఆయన వారి బహుదీర్ఘ శాంతం కలవాడై దేవుడి నీతిని కనపరిచాడని మనం ఈ వచ్చిన భాగాలలో చూడగలం. 22వ వచనంలో మీరు చదివినట్లయితే బహుదీర్ఘ శాంతముతో సహించిననేమి అని కనపడుతుంది. దేవుని నీతిని మనం చూడగలం. తదుపరి 19 నుండి మనం చూస్తా ఉన్నప్పుడు 19-29 వచనాల్లో దేవుని న్యాయాన్ని మనం చూడగలం. 19-25 వచనాల్లో దేవుని న్యాయాన్ని మనం చూడగలం. 30-33 వచనాల్లో చదువుతున్నప్పుడు దేవుని కృప కనిపిస్తుంది మనకి. ఆ వచన భాగాల్లో దేవుని కృప మనము స్పష్టంగా చూడగలం. మనం చదవడానికి 30 వచనం 37 కలిసి ఉంటాయి. అట్లయితే మనం ఏమందము,
నీతిని వెంటాడని అన్యజనుడు నీతిని అనగా విశ్వాసం మూలమునైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమను వెంటాడినను ఆ నియమం అందుకోలేదు. వారు ఎందుకు అందుకోలేదంటే వారి విశ్వాసం మూలంగా కాక క్రియల మూలంగానైనట్లు దాన్ని వెంటాడిరి. విశ్వాసానికంటే క్రియలే ముఖ్యమని వారు ఆ నీతిని, దేవుని నీతిని వారు వదిలేసినప్పటికీ దేవుని కృప వాళ్ళని విడిచిపెట్టకుండా ఆ 33వ వచనంలో మనం చూస్తే చాలా అద్భుతమైన ఆ మాట మనం చూడగలం. ఈ అధ్యాయం అంతటికి ప్రాముఖ్యమైన వచనాన్ని మనం 33వ వచనంలో భాగంగా చూడగలం. దేవుని కృప మనకు అక్కడ కనబడతా ఉంటది. చూద్దాం, దాటి వెళదాం. అధ్యాయం 10లో మనము ధ్యానం చేద్దాం. అధ్యాయం 10లోకి మనం ప్రవేశించినప్పుడు అధ్యాయం 10 అంతా చదువుతా ఉన్నప్పుడు ప్రస్తుతం యూదుల తిరస్కారాన్ని మనం చూడగలం. యూదులు ప్రస్తుత తిరస్కారాన్ని 9వ అధ్యాయము యూదుల గతకాలపు ఏర్పాటు, 10వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు యూదులు ప్రస్తుత తిరస్కారాన్ని చూస్తా ఉన్నాం. 1 నుండి 13 వచనాలలో మనము ఇశ్రాయేలు తిరస్కారానికి కారణాలు చూస్తా ఉన్నాం. ఎందుకు వారు తిరస్కరిస్తున్నారో దానికి కారణాలు రాయబడ్డాయి. యూదులు ప్రస్తుతం దేవుణ్ణి ఎందుకు నిరాకరిస్తున్నారో, ఎందుకు సొంత రక్షకుడు అంగీకరించటం లేదో, ఎందుకు ప్రభుని ఎందుకు అంగీకరించటం లేదో ఆ కారణాలు రాయబడ్డాయి. 1 నుండి 13 వచనాల్లో ఇశ్రాయేలు తిరస్కారానికి కారణాలు. 14 నుండి 17 వచనాలు చదువుతున్నప్పుడు ఇశ్రాయేలు తిరస్కారానికి పరిష్కారం కూడా ఉంది. వారు తిరస్కరిస్తున్నారు కదా, దాని పరిష్కారం కూడా రాయబడి ఉంది. 14 నుంచి 17 వచనంలో ఇశ్రాయేలు తిరస్కరించడానికి దానికి పరిష్కారం కూడా దేవుడు రాయించాడు. అంత మాత్రమే కాదు, 18 నుండి 21 వచనాల్లో చదువుతున్నప్పుడు తిరస్కారం చేశారు కదా, తిరస్కారానికి ఫలితాలు ఉన్నాయి. ఏంటో అక్కడ రాయబడి ఉన్నాయి. వారు పొందబోయే నష్టాలు, పొందబోయే లాభాలు, తిరస్కరించినందుకు ఏమవుతుందో, అంగీకరిస్తే ఏమవుతుందో ఈ 18 నుండి 21 వచనాలలో మనం స్పష్టంగా మనం చూడగలం. రండి 11వ అధ్యాయంలోకి మనం ప్రవేశిద్దాం. 11వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు యూదులకు రాబో వైభవం. 9వ అధ్యాయం ఏమో యూదుల గతకాలపు ఏర్పాటు, 10వ అధ్యాయము యూదుల ప్రస్తుత తిరస్కారము, 11వ అధ్యాయము యూదుల రాబో వైభవం. ఈ విజయం మనం చూస్తా ఉన్నప్పుడు మొదటి వచనంలోనే రాయబడి ఉంది. ఇది శుభవచనం. అపోస్తలుడైన పౌలు గారి గురించి మనం అక్కడ 11వ వచనంలో అలాగైనా నేనేమడుగుదును అంటూ తెలియపరుస్తూ, అది 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు అని మనం ఆయన గురించి చూడగలం. ఆయన ఏమైనాడు, నేను కూడా ఇశ్రాయేలీయుడును, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడు. ఆయన గురించి ఇంట్రడక్షన్ అక్కడ మొదటి ఒక్క వచనంలో మరలా తెలియపరుస్తూ ఉన్నాడు. అతని అపోస్తలుడైన పౌలు గురించి ఆ మాట తెలియపరుస్తున్న సందర్భాన్ని మనం చూడగలం. తర్వాత 2 నుంచి 10 వచనాలు చూసినప్పుడు ఏలియా ప్రవక్తను గురించి ప్రస్తావించడం జరిగింది. ఏలియా ప్రవక్త యొక్క అతను చేసిన కార్యాలు, దేవుని కొరకు అతను నిలబడిన విధానం, దేవుని విషయంలో ఏలియా మరణించిన విధానం, ఏలియా ఎలాగూ మరణించాడో ఆ విషయాలన్నిటినీ జ్ఞాపకం చేస్తూ ప్రవక్తలు ఎలా చనిపోబడ్డారో, ప్రవక్తలు ఏ రీతిగా చనిపోయారో వాటన్నిటిని వివరిస్తూ ఉన్నాడు. మరి క్షమించండి, ఏలియా ఎలా కొనిపోబడ్డాడో అని జ్ఞాపకం చేస్తూ ఆ విషయాల్లో ప్రవక్తలు ఎలాగూ చంపివేయబడ్డారో, అక్కడ ఏలియా తప్ప మిగతా ప్రవక్తలు ఎలాగూ మరణించారో వాటిని గురించి వివరించడం జరుగుతూ ఉంది. దాటి వెళదాం. తదుపరి 14 నుంచి మనము 11 నుంచి 15 వచనాలు చదువుతున్నప్పుడు అన్య జనాంగాన్ని మనం చూడగలం. ఎలాగూ ప్రవర్తించాడో, వారి విషయంలో ఎలాగూ కొనసాగారో. అన్య జనాంగం అంటే ఇశ్రాయేలుల గురించి వివరిస్తూ వారిని ఒక కొమ్మతో పోలుస్తూ వారితో జతకట్టబడే విధానం, ఎలాగూ దేవుని వారు నిరాకరించారో, ఇశ్రాయేలు ఎలా దేవుని తృణీకరించారో, ఇశ్రాయేలు ఎలాగూ దేవుని వ్యతిరేకించారో, వారి మీద వారు చేసిన ఆ దోషాన్ని బట్టి దేవుని రోషం కలిగి దేవుడు అన్యజనులకు కల్పించిన భాగ్యం, అన్యజనులకు ఎలాగూ దేవునిలోకి వచ్చే భాగ్యం, అన్యజనులు ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చే విధంగా ఎలాగూ పరిశుద్ధపడేది, ఎలాగూ దేవుని యందు రావడానికి, ఎలాగూ దేవుని యందు శ్వాస ఉంచడానికి గల కారణాలు అక్కడ మనం చూడగలం.
చాలా విశేషమైన అక్కడ అంశాలు మనము 11 నుండి 15 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. తదుపరి 16 నుంచి 24 వచనంలో ఆ పితరులు కనిపిస్తారు. పితరుల గురించి రాయబడి ఉంది. తదుపరి 25 నుంచి 36 వచనాలు చూస్తున్నప్పుడు దేవుని గురించి వాళ్ళ యొక్క దేవుని యొక్క ఏర్పాటు గురించి దేవుడు ఎంత గొప్పవాడో అని తెలియపరుస్తూ ఉంటుంది. 25 నుంచి 36 వచనంలో మనం చదువుతా ఉన్నప్పుడు ఆయన జ్ఞానం, ఆయన యొక్క బుద్ధి, ఆయన యొక్క బాహుళ్యము, ఆయన యొక్క గంభీరము, ఆయన తీర్పులు, వాటిని గురించి వివరిస్తూ ఈ 25 నుంచి 36 వచనంలో చాలా స్పష్టంగా ఈ వచన భాగాలను మనం చూడగలం. తదుపరి అధ్యాయం 12 చూస్తా ఉన్నప్పుడు సహోదరులతో సంబంధం. మొదటి 9, 10, 11 అధ్యాయాల్లో యూదుల గతకాలపు ఏర్పాటు, 10వ అధ్యాయము యూదుల ప్రస్తుత తిరస్కారము, 11వ అధ్యాయంలో యూదులకు రాబోయే వైభవం గురించి ప్రస్తావిస్తూ ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ పౌలు గారు ఈ అంశాలను తెలియపరుస్తూ ఉన్నాడు. అధ్యాయం 12లో మనం ప్రవేశించినప్పుడు ఆ సహోదరులతో సంబంధం ఈ విజయం మనం చూస్తా ఉన్నప్పుడు 1, 2 వచనాలలో దేవునితో మనకున్న సంబంధం, మొదటి 2 వచనాలలో చూస్తా ఉన్నప్పుడు దేవునితో మనకున్న సంబంధం, 3 నుంచి 16 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు మన సహోదరులతో సంబంధాన్ని ఎలా కలిగి ఉండాలి, మన సహోదరులతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలో 3 నుంచి 16 వచనాల్లో మనం చూడగలం. ఎన్నోసార్లు మనము ఈ మూడో వచనం నుండి 16 వచనం వరకు చాలా విషయాల్లో మనము ప్రస్తావించిన వారే, బోధించిన వారమే. ప్రాముఖ్యంగా వాటిలో మనం చూస్తా ఉన్నప్పుడు మేము హింసించు వారిని దీవించండి, దీవించను కానీ శపించవద్దు, అంటే మన సహోదరులతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలో ఈ 3 నుంచి 16 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆ తదుపరి 17 నుంచి 21 వచనాలలో మన శత్రువులతో సంబంధం, మన శత్రువులతో సంబంధం, సహోదరులతో సంబంధం, అలాగే శత్రువులతో సంబంధం, దేవునితో సంబంధం. మొదటి 2 వచనాల్లో దేవునితో సంబంధాన్ని చూడగలం. 3 నుంచి 16 వచనాలలో మన సహోదరులతో సంబంధాన్ని చూడగలం. 17 నుంచి 21 వచనాలలో శత్రువులతో ఎలా ప్రవర్తించాలో ఆ విషయాల్లో అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. వాటిని మనము అనేక మార్లు చదివి ఉన్నాం కాబట్టి వాటిని నేను జ్ఞాపకం చేయటం లేదు. దాటి వెళదాం. 13వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు లోకంతో సంబంధం, 12వ అధ్యాయము సహోదరులతో సంబంధం, 13వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు లోకంతో సంబంధం. లోకంలో మనం మొదటి 14 వచనాల్లో లోకంతో మన సంబంధం ఎట్లా ఉండాలి అంటే కుటుంబ వ్యవస్థ అంటే ఆదాము ఇచ్చాడు, ఆదాము ద్వారా మనకు దొరికిన కుటుంబ వ్యవస్థలో విఫలమైపోయింది సంగతుడు. ప్రభుత్వ వ్యవస్థ ఉంది. ప్రభుత్వ వ్యవస్థను చూసినప్పుడు దావీదు, సొలొమోను యొక్క తదుపరి ఆ యొక్క ప్రభుత్వ వ్యవస్థ కూడా పతనమైపోయింది. కుటుంబ వ్యవస్థ పాడైపోయింది, ప్రభుత్వ వ్యవస్థ పాడైపోయింది, సంఘ వ్యవస్థ ఇది పాడయ్యేది కాదు. ఎందుకంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది కాబట్టి ఇది స్థిరంగా ఉండేది, ఇది పాడేది కాదు. కాబట్టి లోకంలో సంబంధం ఎలాగంటే మొదటి 14 వచనాల్లో ఒకటే విభజన. వాటిల్లో కుటుంబ వ్యవస్థను గురించి, తర్వాత ప్రభుత్వ వ్యవస్థ గురించి, తర్వాత సంఘ వ్యవస్థను గురించి మనం ధ్యానం చేయవచ్చు. వాటిలో మనం చూస్తూ ఉన్నప్పుడు లోకముతో మనం ఎలా కొనసాగాలో, లోకములో మనం ఎలాగ నడుచుకోవాలో, లోకములో మనం ఎలా ప్రవర్తించాలో, ఆ లోకం ఎట్లా ఉందో కూడా జ్ఞాపకం చేశాడు. లోకం ఎట్లా ఉందో మనం ఎలాగ నడుచుకోవాలో ఈ 13వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. ఒకసారి మనం 14 వచనం చదువుతున్నప్పుడు 13వ వచనం చివరి భాగం పగటయందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. లోకంలో మనం ఎలా నడుచుకోవాలో అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. వాటిని మనము చదివి ఇంకా ఆత్మీయమైన మేలు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. 14వ అధ్యాయము, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. అధ్యాయం 14 మనం వెళ్ళిపోదాం. అధ్యాయం 14 మనం చదువుతా ఉన్నప్పుడు బలహీన సహోదరునితో సంబంధం. 12వ అధ్యాయము సహోదరునితో సంబంధం, 13వ అధ్యాయము లోకంతో సంబంధం, 14వ అధ్యాయము బలహీన సహోదరునితో సంబంధం. మొదటి 12 వచనాలు చదువుతూ ఉన్నప్పుడు ఒకరినొకడు చేర్చుకొనుడి, ఒకరినొకరు ఎలాగూ చేర్చుకోవాలో, ఎలాగూ ప్రేమించాలో, ఎలాగూ అతని పట్ల మనము నడుచుకోవాలో
ఎలాగో అతని పట్ల మనం ప్రవర్తించాలో అక్కడ మనం చూడగలం. అతని విషయంలో అతను ఎలాంటి బలహీనుడు, అతను ఏ విషయాల్లో బలహీనుడు, అతన్ని మనం ఏం చేయాలో మొదటి వచనంలోనే మనం చూడగలం. విశ్వాస విషయమై బలహీనుడు అయిన వారిని చేర్చుకొనుడి. అదే మనం బలహీన సహోదరునితో సంబంధాన్ని మనం చూస్తా ఉన్నాం. 13 నుండి 23 వచనాల్లో ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనుడి. ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనుడి. ఎలాగో క్షేమాభివృద్ధి అంటే అక్కడ 13 వచనంలో కాగా మనం ఇక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చకుందుము. క్షేమాభివృద్ధి కలుగు చేయాలి తప్ప మనము 19 వచనంలో కూడా ఆ పదాన్ని మనం చూడగలం. తర్వాత చివరి వచనాల్లో కూడా ఆ పదాన్ని మనం చూడగలం. క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవాలి. ఎవరి పట్ల? బలహీనమైన సహోదరుని ఎడల మనం ఒకటి చేర్చుకోవాలి, ఒకరిని చేర్చుకోవాలి. 13 నుంచి 23 వచనాలు మనం చూసినప్పుడు క్షేమాభివృద్ధి కలుగు చేయాలి. ఆ తర్వాత 15 వచనాన్ని మనం చదువుతున్నప్పుడు సువార్తతో సంబంధం. 12వ అధ్యాయం సహోదరునితో సంబంధం, 13వ అధ్యాయము లోకంతో సంబంధం, 14వ అధ్యాయము బలహీనమైన సహోదరుడితో సంబంధం, ఈ 15వ అధ్యాయము సువార్తతో మన సంబంధం. సువార్తతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలో పౌలు గారు ఈ మాటలు 1 నుండి 7 వచనాల్లో ఒకరినొకరు సంతోషపరచుకొనుడి. 14వ అధ్యాయంలో నుంచి కొంత కంటిన్యూషన్ తీసుకొస్తూ చెప్తూ పౌలు గారు ఈ మాటను ప్రస్తావిస్తూ ఉంటాడు. ఏమనంటే ఒకరినొకరు సంతోషపరచుకొనుడి. తదుపరి 8 నుంచి 13 వచనాల్లో చూస్తే అన్యులకు క్రీస్తు పరిచర్య. అన్యులకు క్రీస్తు పరిచర్యను ఆ పదాన్ని మనము స్పష్టంగా 8 నుంచి 13 వచనాల్లో చూస్తా ఉన్నప్పుడు ఏ రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యను మనము జ్ఞాపకం చేయాలో వాటి విషయాలన్నింటినీ తెలియపరుస్తూ ఉంది. తదుపరి 14 నుంచి 24 వచనాల్లో మనం చూస్తా ఉన్నప్పుడు అన్యులకు పౌలు పరిచర్య. అన్యులకు ఆయన ఏ విధంగా పౌలు గారు పరిచర్య చేశాడో ఆ విషయాన్ని స్పష్టంగా మనం చూడగలం. 14 నుంచి 24 వచనాల్లో అన్యులకు పౌలు పరిచర్య. సువార్తతో సంబంధం అని చూసినప్పుడు ఒకరినొకరు సంతోషపరచుకోండి. 8 నుంచి 13 వచనాల్లో అన్యులకు క్రీస్తు పరిచర్య గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. తదుపరి 14 నుంచి 24 వచనాల్లో అన్యులకు పౌలు పరిచర్య గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. తదుపరి 25 నుంచి 33 వచనం వరకు మనం చదువుతున్నప్పుడు యూదులకు అన్యుల పరిచర్య. యూదులకు అన్యుల పరిచర్య. ఏ విధంగా యూదులకు అన్యులు ఏంటి పరిచర్య అంటే వారు కొంత నమ్మిన వారు, కొంతమంది ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన వారు, రక్షింపబడిన వారు. యేసుక్రీస్తు యూదులు కొంతమంది అంగీకరించారు యేసు ప్రభుని, అన్యులు కూడా కొంతమంది యేసు ప్రభుని అంగీకరించారు. ఇప్పుడు ఏం జరిగిందంటే యూదులు కొంత యెరూషలేములో ఉన్నవారు కొంత బీదలో ఉన్నప్పుడు, కొంత నిరుపేదలుగా ఉన్నప్పుడు అన్యులు విశ్వసించిన వారు ఉన్నారు కదా, వారి ద్వారా సంధాలను సేకరించి వాళ్ళకి యూదులైన వారు క్రీస్తు యేసు ప్రభుని అంగీకరించారు కదా, వాళ్ళకు తీసుకెళ్లి ఆ సంధాన్ని వారికి ఇవ్వడానికి ప్రత్యేకంగా తీసుకెళ్లి అందించడం జరిగింది. కాబట్టి అందుకని యూదులకు అన్యుల పరిచర్య దాన్ని ప్రస్తావించడం జరిగింది. తదుపరి 16వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ఈ దినము ముగిద్దాము. చూద్దాం 16వ అధ్యాయానికి రండి. 16వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు పౌలు ముగింపు మాటలు, అపొస్తలుడైన పౌలు గారి ముగింపు మాటలు మనం చూడగలం. ఏమంటే పౌలుకి విశ్వాసులకు మధ్య ఉన్న పరిచర్యను మనం చూడగలం, మధ్య ఉన్న సంబంధాలను మనం చూడగలం. మొదటి నుండి 16 వచనాల్లో మనం చూస్తా ఉన్నప్పుడు స్నేహితులకి వందనాలు ముగింపు మాటల్లో తెలియపరుస్తూ అతని స్నేహితులందరి గురించి అక్కడ ఆ వందనాలు తెలియజేస్తా ఉన్నాడు. మనం చూస్తా ఉన్నప్పుడు 4వ వచనంలో చూస్తే వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమును ఇచ్చుటకైనను తెగించిరి అని మనం చూడగలం. అంత మాత్రమే కాదు, చదువుతా ఉన్నప్పుడు వారిని నా చెత్త పని వారు అంటాడు. అక్కడ అకుల ప్రిస్కిలను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అలా అంటే వారిని స్నేహితులుగా, ప్రాణ స్నేహితులుగా భావించాడు అపొస్తలుడైన పౌలు. మొదటి 16 వచనాల్లో స్నేహితులకి వందనములని చెప్తూ తెలియపరుస్తూ ఉంటాడు. 17 నుంచి 20 వచనాల్లో శత్రువుల గురించి జాగ్రత్త. ఎలాంటి దుర్బోధ ఉంటుందో, దుర్బోధకులు ఉంటారు. మనం నేర్చుకున్న బోధకి వ్యతిరేకమైన బోధలు ఉంటాయి. కాబట్టి వాటిని కనిపెట్టండి, వాటిని గమనించండి. మీరు తెలుసుకున్న వాటిని ఇతరులకు తెలియపరచండి. ఎందుకంటే కొంతమంది ఎరిగిన వారిని సైతం, నమ్మిన వారిని సైతం మోసపుచ్చే బోధలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి తెలియపరుస్తూ, ఆ అపవాది శక్తిని తెలియపరుస్తూ, దేవుని యొక్క శక్తిని వివరిస్తూ,
దేవుని యొక్క శక్తిని వివరిస్తూ, దేవుడు అపవాదిని ఏం చేశాడో వివరిస్తూ పౌలు గారు ఈ విషయాన్ని ప్రస్తావన ఏమంటే మా శత్రువుల గురించి జాగ్రత్తగా ఉండండి అని తెలియపరుస్తూ 17-20 వచనాల్లో మనం చూడగలం. 21 నుండి 24 వచనాల్లో చూస్తున్నప్పుడు నమ్మకస్తులను గౌరవించండి అని చూస్తున్నాడు అని తెలియపరుస్తా ఉన్నాడు. 17 నుంచి 21వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు వారిని గౌరవించండి. ఎవరిని? నమ్మకస్తులను. ఎవరైతే నమ్మకస్తులుగా ఉన్నారో వారికి ఆతిథ్యం ఇయ్యండి, వారిని చేర్చుకొనండి, వారికి చాలా మీరు చేయవలసిన సన్మానము లేకపోతే చేయవలసిన మర్యాదను, చేయవలసిన ఆతిథ్యాన్ని వారికి ఇవ్వండి అని పౌలు తెలియపరుస్తా ఉన్నాడు. వాళ్ళెవరో వాళ్ళ గురించి ఈ మనం 21వ వచనం నుండి 24వ వచనంలో వాళ్ళు ఎవరున్నారో అక్కడ ఎవరెవరి పేర్లు రాయబడ్డాయో అక్కడ వారి గురించి మనం చూడగలం. వారి గురించి తెలియపరుస్తూ వాళ్ళు నమ్మకస్తులని రాయబడి ఉంది. ఎవరెవరో నమ్మకస్తులో అక్కడ మీరు స్టడీ చేస్తే కొంతమంది వ్యక్తులు అక్కడ రాయబడి ఉన్నాయి. వారి నమ్మకస్తులని వారి గురించి రాయబడి ఉంది. వారిని గౌరవించమని రాయబడి ఉంది. చివరిగా 25 నుండి 27 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు పౌలు ముగింపు మాటలు, అపొస్తలుడైన పౌలు గారు ముగింపు మాటలు చాలా అద్భుతంగా ఈ పత్రికలో ముగిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని వివరిస్తూ ముగించాడు. ఆయన ప్రారంభంలో దైవత్వాన్ని గురించి మొదటి అధ్యాయం 1 వచనాల్లో మీరు చదువుతూ ఉన్నప్పుడు, మొదటి 7 వచనాల్లో చదువుతున్నప్పుడు ఆయన దైవత్వాన్ని గురించి వివరించాడు. చివరి ముగింపులో కూడా చాలా ఆయన దైవత్వం ఎంత గొప్పదో రాస్తూ మిమ్మును స్థిరపరచుటకు శక్తివంతుడను అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. దేవుని ద్వారా, ఎవరి ద్వారా మనకు ఆయనకి అనగా ఎవరి ద్వారా మనము దీవించబడతామో, ఆశీర్వదించబడతామో, ఎవరిలో మనం కొనసాగాలో, ఎవరికి మహిమ తేవాలో, ఎవరికి మనము ఆశీర్వాదకరంగా ఉండాలో వివరిస్తూ వాటన్నిటిని వివరిస్తూ పౌలు గారి ముగింపు మాటలు చాలా విశేషంగా దేవుని గురించి ప్రస్తావిస్తూ ముగించడం జరిగింది. కాబట్టి ఈ 16 అధ్యాయాలను మీకు విభజనగా అంశాలుగా ఇస్తాము. వాటిని మీరు చదవాలి. మేము చెప్పేదో ఫైనల్ గా మీరు కాకుండా మీరు కూడా ప్రత్యేకంగా బైబిల్ దగ్గర పెట్టుకొని ఈ విభజనల దగ్గర పెట్టుకొని మీ ఓన్గా స్టడీ చేయడానికి పత్రికల యొక్క అవగాహన జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. పత్రికలు వివరణను మేము అందించడం లేదు, పత్రికపై అవగాహన. పత్రికలో మొదటి అధ్యాయంలో ఏముందో, 2వ అధ్యాయంలో ఏముందో, అలాగనే మొదటి 16 అధ్యాయాల్లో ఏముందో వాటిని మీకు జ్ఞాపకం చేస్తామన్నా తప్ప ఆ లోపల ఉన్న అంశాలంతటిని మీకు క్రోడీకరించి వాటిని తీసుకొని వచ్చి మీకు అందించడానికి మేము తెలియపరచలేదు. కేవలం పత్రికలపై అవగాహన మాత్రమే మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి మీరు మీకు ఇవ్వబడిన ఈ చిన్న మెటీరియల్ను మీరు తప్పక మీ దగ్గర పెట్టుకొని చదివి ఆత్మీయమైన మేళ్లు పొందాలని ప్రేమతో మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వందనాలన్నా. ఈనాడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది. ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ వీటన్నిటిలో మనం చూస్తుండగా మెసేజ్లు బాగున్నాయి. అక్కడక్కడ ఈ పత్రిక పరిచయాలు, లెస్వార్త పరిచయం, ఓటీ అంటే పరిచయాలు మాత్రం తక్కువ కనిపిస్తాం. నేటి తరంలో ఇది ప్రార్థనపూర్వకంగా ప్రారంభించిన పరిచయం. ఇది మనం దాటిపోయినా కానీ నెక్స్ట్ తరానికి ఉపయోగపడే దాంతోనే అలానే లైవ్ ఇవ్వటం, అలానే వాటిని పీడిఎఫ్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. వీటిని మీరు ఉపయోగించండి. ఆ ప్రయాసతో దేవుని దాసులు ఎంతో కష్టపడి సిద్ధపరచుకొని ప్రార్థనపూర్వకం మనకు అందిస్తూ ఉన్నారు. ఈరోజు కొంచెం లేట్ అయింది, దానికోసం క్షమించండి. లింక్ ఓపెన్ అవటం కానీ ఇవన్నీ కొంచెం చిన్న పొరపాటు వల్ల సమయానికి మనం విద్దాం. అది దీంట్లో కనుక మరి సైకరణ్ గారు మంగంపేట నుండి మనకెంతో లైవ్ ఇస్తూ ఈ జూమ్ యాప్ మనం కనెక్ట్ చేసి ఎంతో సహాయపడ్డారు. అమ్మకి ప్రేమను తెలియజేస్తా ఉన్నాం. చేరువచ్చిన మరి జాన్ విక్టర్కి ఔరంగాబాద్ నుంచి అలా మోహన్ రామ్ గారు జాన్ వెళ్ళిపోయారు. అమ్మకి చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామమున తెలియజేస్తూ మరి ప్రార్థన చేసుకుని మనం ముగించుకున్నాం. దయగల తండ్రి మీకు